ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో హైకోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో నిన్న మొన్నటి వరకు అరెస్టు నుంచి తప్పించుకున్న వైసీపీ నాయకుల్ని తీసుకొచ్చి లోపల వేస్తున్నారు పోలీసులు. అలాగే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేతల కదలికలపైన నిఘా పెంచారు. ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు పోలీసులు. అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది కోర్టు. అయితే విచారణలో నందిగం తమకు సహకరించడం లేదంటూ కోర్టుకు తెలిపారు పోలీసులు. కీలక సమాచారం రాబట్టాల్సి ఉంది కనుక నందిగంను తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. ఇక దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. అటు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని మంగళగిరికి తరలించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా తలసీల రఘురాంను బెంగళూరులో అరెస్టు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక వివిధ కేసులు నిందితులుగా ఉండి పరారీలో ఉన్న వైసీపీ నేతల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. మాజీ మంత్రి జోగి రమేష్ కదలికలపై కూడా నిఘా పెట్టారు.